హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ 'కార్తీస్ వే ఆఫ్ లివింగ్'. సో, ఈరోజైతే నేను ఎగ్ పొరుటు, ఇంకా స్క్రాంబుల్డ్ ఎగ్స్ ప్లెయిన్‌గా కాకుండా కొంచెం టేస్టీగా అండ్ ఇంకా హెల్తీగా కూడా చేసి చూపించాలనుకున్నాను. సో, చేశాను, మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత కొంచెం పచ్చెనిపప్పు వేసుకున్నాను. ఇవన్నీ కూడా మీకు ఆప్షనలే, వేసుకోవాలని ఏం లేదు. డైరెక్ట్‌గా కూడా మీరు ఆనియన్స్, కరివేపాకుతో వేసేసుకోవచ్చు. సో, ఇంకా కరివేపాకు వేశాను. ఇంకా కరివేపాకు తర్వాత ఆనియన్స్. ఈ ఆనియన్స్ అయితే నేను చేత్తో కట్ చేయలేదండి. చాలా సన్నగా చాపర్‌లో కట్ చేశాను. సో, అందుకే ఇంకా పొట్టులాగా వచ్చింది ఆనియన్స్. ఇదైతే మనకి బావుంటుంది పొరుటుకనేసని ఇంకా అలాగా చాపర్‌లో అయితే వేశాను. ఇంక ఇక్కడొచ్చి క్యాప్సికము, అది మామూలుగా చేత్తోనే తరిగిండేది క్యాప్సికము. అది ఒక క్యాప్సికమ్, పెద్ద క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇంకా ఆనియన్స్ కూడా 3 ఆనియన్స్ తీసుకున్నా, మీడియం సైజ్ ఆనియన్స్. క్యారెట్, ఒక పెద్ద క్యారెట్ అయితే తీసుకున్నా తురుముకొని. సో, ఇవన్నీ కూడా ఎక్కువ మనకేమి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. బాగా డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగానే కదా ఆయిల్ వేశాను. జస్ట్ సాట్ చేస్తే చాలు. ఎందుకంటే పచ్చిగా తినలేం కదా! అది రాగా ఉంటే అసలు మనకు తినాలనిపించదు. ఇక్కడొచ్చి ఆకుకూర వేశానండి. ఇది సిర్రాకు. సో, ఇది నేను ముందు రోజు ఆకుకూర పప్పు చేసున్నాను. హాఫ్ కట్ట వేసి. సో, ఇది కొంచెం మిగిలింది. ఎక్కువ లేదు. హాఫ్ కట్ట కూడా లేనట్టుంది. ఒక పిడికిడే అనమాట ఆకుకూర వేశాను. ఉత్త ఆకుకూర చేస్తే తినరు కదా! సో, ఇలాగ ఎగ్ పొరుట్లో కలిపేస్తే తినేస్తారని ఇంకా అలా అప్పటికప్పుడే అనుకోని వేశాను. సో, ఇంక ఇక్కడొచ్చి పచ్చబటానీ నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసి ఒక 2 పిడికిళ్ళు వేశాననమాట. ఈ పచ్చబటానీ మనకి ఎక్కువ కూడా, పచ్చబటానీ మనకిప్పుడు మార్కెట్‌లో దొరుకుతుంది కదా! అవైతే అస్సలు తీసుకోవద్దండి. మనం ఫ్రెష్‌గా స్టోర్ చేసి పెట్టుకునేలాగా తీసుకోండి. ఎందుకంటే అది కలర్ యాడ్ చేస్తున్నారు. సో, ఇక్కడైతే కొద్దిగా పసుపు వేశాను. ఇంకా సాల్ట్ చూసేసుకోవాలి. ఎందుకంటే పచ్చబటానీలో సాల్ట్ ఏసి ఉడకపెట్టుకుంటాను. కాబట్టి కొంచెం సాల్ట్ చూసే వేసుకోండి. పింక్ సాల్టే వాడతాను ఇప్పుడు నేను. పింక్ సాల్ట్‌లో అది రాక్ సాల్ట్ కొంచెము గ్రైండ్ చేసింది ఉంటుంది కదా! అది. ఇంకా కారానికి పెప్పర్ వాడాను. క్యాప్సికమ్ మనకేమో అంత స్పైస్ ఇవ్వదు కదా మనకి. సో, అందుకని పెప్పర్ పౌడర్ అయితే వాడాను. మీకు ఎక్కువ కారం కావాలనిపిస్తే ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేశాను. సో, మీకు మిరియాల పొడి వద్దనుకుంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ వేయండి, కారం ఎక్కువ తినాలా అనుకున్న వాళ్ళు. సో, అంతే. ఇది ఇంకా బాగా కలుపుకోవాలండి. ఇంకా 3 ఎగ్స్ అయితే వేశాను, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను కదా! మీరు కావాలనుకుంటే ఇంత క్వాంటిటీలో తీసుకుంటే మాత్రం ఒక 6 ఎగ్స్ వేసుకోండి. నేనొచ్చి ఎగ్స్ తక్కువ, వెజిటబుల్స్ ఎక్కువ మా పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను ఎగ్స్ తగ్గిచ్చాననమాట. సో, ఈ 3 ఎగ్స్ తర్వాత కూడా నేను మళ్ళా ఇంకొక ఎగ్ యాడ్ చేశానండి, మర్చిపోయాను. అది కూడా చూపిస్తాను. అది కూడా వస్తుందనుకుంటా. ఎందుకంటే సరిపోలేదు ఆ 3 ఎగ్స్ నాకు. ఎందుకో ఎగ్ తక్కువ అనిపించింది. మీరైతే ఒక 6 ఎగ్స్ తీసుకోండి. అప్పుడు మీకు బావుంటుంది. ఇప్పుడు నేను చేసిందొచ్చి ఒక 4 మెంబర్స్ బాగా తినొచ్చనమాట. మేము 2 పూటలు పెట్టుకొని తిన్నాము. ఇంకా రైస్‌కి మధ్యాహ్నం తిన్నామనమాట. నైట్ బ్రెడ్‌లో శాండ్‌విచ్ లాగా పెట్టుకొని తిన్నాము. చపాతీకి కూడా బావుంటుంది సైడ్ డిష్ లాగా. మనకు అన్ని వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి అదిగో చూడండి. ఇప్పుడు ఇంకొక ఎగ్ కూడా యాడ్ చేశాను నేను. ఆ 3 ఎగ్స్ అయితే సరిపోలేదు నాకు. అందుకని ఇది కూడా యాడ్ చేశాను. కొంచెం ఎగ్ తిన్న ఫీలింగ్ వస్తుంది కదా! అందుకని మరీ ఎగ్ లేకుండా ఉత్త వెజిటబుల్స్ ఉంటే మా పిల్లలు అంతే అసలు తినరు. సో, అందుకని మళ్ళా ఫిక్స్ అయ్యి ఇంకొక ఎగ్ కూడా యాడ్ చేసేసాను. ఇంకా నాకు ఉప్పు, కారం తగ్గినట్టు అనిపించింది. సో, అందుకని కొంచెం పెప్పరు, సాల్ట్ కూడా యాడ్ చేసినట్లున్నాను. సాల్ట్, పెప్పర్ అంతా మీ రిక్వైర్మెంట్ బట్టి యాడ్ చేసుకోవచ్చండి. ఇంతే కొలతలో యాడ్ చేయాలనేసి ఏం లేదు. ఎందుకంటే అందరూ ఒకేలాగా స్పైసెస్ అయితే తినం కదా! మేమైతే చాలా తక్కువ స్పైస్ అండి మా పిల్లలు, మేమైతే. ఇంకా నాన్ వెజ్‌కి అయితే కొంచెం మీడియంగా చేసుకుంటాము. సో, అంతే అండి. ఎగ్ పొరుటు అయితే రెడీ అయిపోయింది. హెల్తీ అండ్ టేస్టీ అనమాట. నచ్చితే లైక్ చేయండి వీడియోని.